మీరు గెలిచినారు, ముగ్గురు కూడా మా కాంగ్రెస్ పార్టీకి అప్లికేషన్ ఇచ్చారు. వాళ్ళు బీఫామ్ మాకు అడిగినారు, కానీ కొన్ని అనువాద కారణం వల్ల బీఫామ్ ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ ఇండిపెండెంట్ అయిపోతారు. అలాంటి దాంట్లో ముగ్గురు టోటల్ 22 మందితో మరికొందరు ముఖ్యమైన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కూడా మున్సిపాలిటీ బాగా కలిసి డెవలప్మెంట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో 22 కాంగ్రెస్ 11 టీఆర్ఎస్ కలిపి మీకు చెప్తే అర్థం కదా 33 మందితో ఓటర్స్ ఇవాళ జరిగిన ఎలక్షన్లో 33 కుమారాని యాజ్ చైర్మన్ గా గెలుపు పొందినారు. అలాగే వైస్ చైర్మన్ కూడా టీఆర్ఎస్ పోయింది, ఆమె గోదావరి. ఇకపోతే టీఆర్ఎస్ అని కాదు, వంటి పార్టీలతో కాలేదు, ఇక్కడ లోకల్ ఓన్లీ దిస్ ఇస్ ద లోకల్ లెవెల్, నాట్ నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ కాదు. మాకు సంబంధించిన ఇక్కడ అవసరంకి ఎలా డెవలప్మెంట్ చేసుకుందామనే ఉద్దేశంతో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నిజామాబాద్ కామారెడ్డి నాయకులు వచ్చినప్పుడు మరి సీఎం గారు ఏమనంటే నిజామాబాద్ పర్సన్ రావాలా, నిజామాబాద్ చైర్మన్ ఆమె కూడా ఉమారాణి మేయర్గా అయిపోయింది ఇక్కడ, అది కూడా శుభాకాంక్షలు. దాంతో సహా కామారెడ్డిలో కూడా ఇప్పుడు 2 ఉమారాణీలు అయిపోయింది, ఈమె కూడా ఉమారాణి కామారెడ్డిలో కూడా గెలుపు పొందింది. అప్పుడు అన్నారు నిజామాబాద్ ఓ స్మార్ట్ సిటీగా చేస్తూ అక్కడ కూడా నేను దాదాపు 1000 కోట్లు ఇస్తానంటే మళ్ళీ కామారెడ్డి ఏం పాపం చేసి మరి కామారెడ్డికి ఇస్తున్నాం అంటే 300 కోట్లు, నేను అట్లయితే 500 కోట్లు ఇవ్వాలన్నారు. దానికి ఏం కాలే కానీ 300 crores వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు షబీర్ భాయ్ చైర్మన్ చేసుకోవచ్చునండి, మీ కామారెడ్డి మున్సిపాలిటీ కూడా నా అదనపు ఫండ్స్లో ఈ TU20 కాకుండా ఇది అదనపు ఫండ్స్ 300 కోట్ల రూపాయలు ఇస్తాను. ఇప్పుడు కూడా మనకు ఆల్రెడీ 300 crores అమృత్ స్కీమ్ పని నడుస్తూనే ఉంది, తర్వాత డిఫరెంట్ కో పని నడుస్తూనే ఉంది, ఇండోర్ స్టేడియం పని ప్రారంభం మనం శంకుస్థాపన చేసినాం, కానీ కొంచెం లైన్ ఒక 35 గుంటాస్కు గవర్నమెంట్లో పెండింగ్ ఉంది, తొందరగా తీసుకెళ్తాం. కాబట్టి డ్రింకింగ్ వాటర్ కూడా మార్చ్ ఎండింగ్ వరకు దాదాపు ఇప్పుడున్న 4 MLD ఇస్తున్నారు, వచ్చేటప్పుడు 10 MLD వాటర్గా మేము వాళ్ళకు కాపాడి 7,000 ఫ్రీ నల్ల కనెక్షన్స్. కాంగ్రెస్ సీఎం గారు 300 కోట్లు గతంలో ఇచ్చినారు, ఇప్పుడు 300 కోట్లు అదనపు ఇస్తున్నారు. 7,00,000 ఫ్రీ నల్ల కనెక్షన్ ఇస్తున్నాము, 9 నీళ్ళ అడిషనల్ ట్యాంక్స్ కడుతున్నాము, వాటర్ రిజర్వ్ చేసే ట్యాంక్స్ కడుతున్నాము, దాదాపు 80 కిలోమీటర్లంత ఇంటర్నల్ పైప్ లైన్స్ వేస్తున్నాము. అయితే ఈ జరిగే కార్యక్రమం ఆ సమయంలో వీళ్ళు రావడం వీళ్ళు అదృష్టం అవుతుంది. ఎందుకంటే ఇక నీళ్ళ సమస్య వీళ్ళకు ఉండకుండా మరి ఇందిరమ్మ హౌసింగ్ ఎంత కావాలంటే ఎంత ఇందిరమ్మ హౌసింగ్ ఉంది, హౌసింగ్ కానీ నల్ల కానీ ఇవి ఇస్తూ ఇంకా కామారెడ్డికు రేషన్ కార్డ్స్ కూడా గతంలో అందరికి ఇచ్చినాం, ఇంకా కూడా ఆన్లైన్లో చాలా మంది కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం, సన్న రైస్ ఇవ్వడం, గ్యాస్ సిలిండర్ కొన్ని చోట ప్రాబ్లం ఉంటే వీళ్ళు సరిగ్గా పోయి సివిల్ సప్లైతో గ్యాస్ సిలిండర్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవాలా. అయితే వీళ్ళు మంచి సమయంలో వచ్చారు. గతంలో ఫండ్స్ లేక మున్సిపల్ పని అంటే ఎవరు చేయలేక కాంట్రాక్టర్స్ డబ్బులు లేదు మేము ఎలా చేస్తాం, మున్సిపల్ ఫండ్ అంటే అసలే రాదు కాంట్రాక్టర్, వాళ్ళ దగ్గర ఫండ్ ఎప్పుడు వస్తుంది మేము ఎప్పుడు ఇవ్వాలంటారు. కాబట్టి వాళ్ళ ఫండ్స్తో చేస్తూ మళ్ళీ స్పెషల్ ఫండ్స్ కూడా గౌరవ ముఖ్యమంత్రి ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎలక్ట్ అయిన వాళ్ళకు మీ ద్వారా హామీ ఇస్తున్నాను, ఇక మీకు మీ దగ్గర అభివృద్ధికి కొరత లేకుండా మనం ఫుల్ కలిసి అభివృద్ధి చేస్తాం. అన్ని రాజు ఇప్పుడు ఇతర పార్టీ వాళ్ళు కూడా కలిసి కట్టుగా ఎలక్షన్ అయిపోయింది, గొడవలు కథం. ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు అందరు కలిసి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అందరు కలిసి కట్టి మనం డెవలప్మెంట్ చేసుకుందాం. ఒకరి మీద ఒకరు దుమ్మేసుకునేది అయిపోయాయి కథం. ఇప్పుడు డెవలప్మెంట్ నేను మన ఎమ్మెల్యే రంగారెడ్డి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, అని బాబు కరప్షన్ అంటున్నావు,
కరప్షన్కు కింగ్ కరప్షన్ నువ్వే. కాలేజ్ భూములు ఎవరో బాగుంటున్నది, అరోరా కాలేజ్ వాళ్ళు మన కాలేజ్ భూములు బాబు మీద ఒక్కొక్క ₹2 రైతుల కష్టాలతో కొన్న భూములు బాబు. అది ఎవరు మీ నాయనదో నా నాయనదో కాదు. అది ₹6 కోట్ల వాడు దానికి మార్టిగేజ్ చేసాను. అది ఇప్పుడు ₹18 కోట్ల మిట్టి 3 ప్లేస్లో వచ్చాను. నేను ZPTC టికెట్ నేనే తాళ నుంచి గెలిచిన జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు ఈ డైలాగులు ఉన్నాయి. ఏంది నా జన్మం ఇచ్చిన మా తండ్రి KP రాజరెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబీర్ బాయ్ అని నువ్వు అప్పుడు చేస్తున్నప్పుడు దాన్ని మీద మాట్లాడలేము. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో నా చేతుల నుంచి బీఫామ్ ఇచ్చిన నేనే నీకు నామినేషన్ వరకు పోయి SBI కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ ఇచ్చిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్లో విడ్రా చేసుకొని పారిపోయి ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆ పార్టీ బీఫామ్ను నువ్వు పోయి అమ్ముకొని పోయింది. కాబట్టి తోవద్దు ఊరికే కరప్షన్. నేను బాగా అది నా వేరే నా 45 సంవత్సరాల జీవితంలో ఒక మరక చూపియండి. నాకు నా జీవితంలో ఒక మరక ఉందా? నా మీద ఒక పిటి కేసు ఉందా? నేను 9 పోర్ట్ఫోలియో చేసిన. అది కూడా వైఎస్ రాజశేఖర సమయం అయితే నంబర్ 2 పొజిషన్లో అఫీషియల్ సీఎం తర్వాత నా పేరే ఉంది గవర్నమెంట్ ఏరియాలో కానీ ప్రోటోకాల్లో కానీ. ఎప్పుడైనా ఒక నా మీద ఎంక్వైరీ, ఒక పిటి కేసు, అంత క్లీన్ జీవితం నాది. మళ్ళీ నీకు గురువుగా నేను ఇన్ని చోట టికెట్ ఇచ్చిన నీకు అది దుమ్ము వేస్తే బాగుంటుందా? ఆకాశం మీద ఊరితే ఏమవుతుంది? మన మీదనే పడుతుంది. కాబట్టి ఇవాళ నుంచి మర్చిపోదాం, డెవలప్మెంట్ కలిసి చేద్దాం. అందరం నేను అపీల్ చేస్తున్న ఆల్ పొలిటికల్ పార్టీస్తో కానీ, ప్రెస్ మీడియా వాళ్ళతో కానీ, ఇంకా NGO ఆర్గనైజేషన్స్తో కానీ రండి. కామారెడ్డికి డెవలప్మెంట్ చేసుకుని నేను గౌరవ ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నాను కాబట్టి, నేను మినిస్టర్ ర్యాంక్ ఉంది కాబట్టి దానికి ఇక్కడ ఉన్న మున్సిపాలిటీకి కలిసి కరెక్ట్గా మరి బాగా కష్టపడి ఒక మంచి మున్సిపాలిటీ అని పేరు తీసుకుందాం. కరప్షన్ ఫ్రీ, కరప్షన్ అనే మాటనే ఉండకుండా ₹1 కూడా ఇవ్వాలి. చైర్మన్ గారికి ప్రెస్ బందే చెప్పేస్తున్నా, ఉమ్మా నేను ఫలానా వాళ్ళతో ఏదన్నా మీరు ఎవరైనా లావులకు పడినానంటే మీరు పడరు నాకు తెలుసు. అలాంటి అర్థం ఐ విల్ టేక్ యాక్షన్ అందరి మీద, కౌన్సిలర్స్కు అండ్ చైర్మన్ గారికి అందరికీ చెప్తున్నాను. కామారెడ్డి ప్రజలు శబాష్, మంచి వాళ్ళని గెలిపించిన బాబు. మేము సభ్యులపై మంచి చైర్మన్ తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నది అన్నట్టు నా పేరు తీసుకొస్తానని మీ అందరితో ఆశిస్తూ, కామారెడ్డి ప్రజలు మనం హర్షించాలా. ఏమైంది ఇప్పుడు? ఎందుకంటే ఈ ఎండాకాలంలో మార్చ్ ఎండింగ్ వరకు పీక్ సమ్మర్లో మీకు 4 ఉంటే 10 MLD వాటర్ వస్తుంది. ఉంటున్నాయి. రేషన్ కార్డు ఇస్తూనే ఉన్నాం. కామారెడ్డి హాస్పిటల్ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ క్లీన్ మెయిన్ బల్దీ అంటే తాగే నీళ్ళు, స్ట్రీట్ లైట్స్, మరియు అది చెత్త తీసుడు కానీ, ఆ ఓపెన్ మోరీస్కు బద్దేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనం అందరం కష్టపడి ముఖ్యమంత్రి దగ్గర పోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తే దోమలు కానీ, వాసన కానీ, ఓపెన్ డ్రైన్ లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మా మేనిఫెస్టోలో పెట్టానే. మరి నూతన చైర్మన్ గారు తొలిపొత్తులుగా మాట్లాడుతూ మరి నేను ఇచ్చిన డైరెక్షన్ మీద కూడా చెప్పగలను.